హాయ్ వ్యూవర్స్, ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ షామీర్పేట ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దమ్మ కాలనీకి సంబంధించిన సమస్యల మీద ఇక్కడికి ప్రజలు వచ్చారు. వారు ఏ సమస్యల మీద ఇక్కడికి వచ్చారో వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు స్వాతి. నేను షామీర్పేట పెద్దమ్మ కాలనీ నుంచి వచ్చినాను. మాకు అక్కడ వాటర్ ఫెసిలిటీస్, లైట్లు, స్ట్రీట్ లైట్లు, రోడ్లు ఇవన్నీ చాలా ఇబ్బంది ఉంది. దానికోసమని మొన్న మాట్లాడినాము. మా దగ్గరికి ఎవరు రారు, ఎవరు పట్టించుకోరు. అందుకోసమని ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ అర్జీ పెట్టినాము. మరి చేస్తా అన్నారు, మరి ఏం చేస్తారో. మా దగ్గర చెరువు ఉంది. మా ఇండ్లు మొత్తం FTLలోకి వచ్చినాయి, వాటర్ వస్తున్నాయి. ఆ ఇండ్లు కూడా ఒకసారి చూసుకొని మాకు అవి వేరే దగ్గర ఎక్కడైనా చూపించినా కానీ మేము వెళ్ళిపోతాము. మాకు తెలియక తీసుకున్నారంటే మాకు తెలియక తీసుకున్నాం, తెలిస్తే మేము తీసుకోము కదా. అదే తీసుకొని మాకు ఎక్కడైనా చూపించి రోడ్లు, చిన్న పిల్లలు ఉంటారు, స్ట్రీట్ లైట్లు, వాటర్ వేసాం 4 డేస్కి, 1 వీక్లో 2 టైమ్స్ వస్తాయి వాటర్. అది ఒక 15 నిమిషాలు వస్తుంది, అంతకంటే ఎక్కువ వస్తలే. కొంచెం ఆ వాటరు, ఆ రోడ్డు కొంచెం అవన్నీ వచ్చి చూసి మాకేమైనా చేస్తే బాగుంటుంది. ఇంకా అధికారులు దానికోసమే మేము ఇంత దూరం వచ్చి అడిగినాము. ఇంత ముందుకు కూడా అడిగినాము, ఎవరు మా దగ్గర రాలేదు, పట్టించుకోలేదు. ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చినాము, అర్జీ పెట్టుకున్నాము. మరి చేస్తా అన్నారు, పంపిస్తా అన్నారు. ఈ మంత్ ఎండింగ్ వరకు పంపిస్తాము, చూస్తాము, ఒకసారి చేస్తామేమన్నా అని అన్నారు. మరి చూడాలి, మరి వాళ్ళు ఏం చేస్తారో, పంపిస్తారో, చేస్తారో, ఏం చేస్తారో చూడాలి. స్వయంగా మీ కలెక్టర్ గారే చెప్పారా మీ సమస్యల మీద? ఇప్పుడు ఆయన ఏమన్నారు? అదే చూసినారు, పంపిస్తాను, మా ఆఫీస్ నుండి తరఫు నుంచి పంపించి ఎంక్వైరీ చేపిస్తాను అనేసి అన్నారు. నా పేరు జ్యోతి. ఇక్కడ షామీర్పేట పెద్దమ్మ కాలనీ నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడ మేము లాస్ట్కు ఇండ్లు కొనుక్కొని తీసుకున్నాము, కానీ అక్కడ మాకు వాటరు, నల్ల కలెక్షన్ కానీ, ఇది బోర్ నీళ్ళే కానీ మాకు ఏవి అక్కడ అందట్లేవు. కరెంటు స్తంభాలు లేవు, కరెంటు లేదు. అక్కడ చిన్న పిల్లల్ని పెట్టుకొని, 4 పిల్లల్ని పెట్టుకొని నేను అక్కడ లాస్ట్లో ఉంటున్నా. మాకు రోడ్డు కూడా చక్కగా లేదు. అక్కడ అందరు వస్తారు, అందరు అధికారులు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు, కానీ మాకు ఎవరు ఏం చేసింది లేదు. ఇక్కడ మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు ఈ కలెక్టర్ ఆఫీస్ నుంచి అక్కడ ఎంక్వైరీ చేపిస్తామన్నారు. చేపించి ఏదైనా చేయగలుగుతామని చేసి అని అంటారు. కానీ ఇప్పటికైనా కానీ మున్సిపల్ ఎలక్షన్లు కాకముందుకే మా కాలనీకి వచ్చి ఎంక్వైరీ చేసి మాకు ఏమైనా చేస్తే మంచిగా ఉంటుంది. ఇక్కడ మేము సొంత డబ్బులతో బోర్ దించుకున్నా కానీ అక్కడ నల్లలిపేటోళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరైనా బయటలో బాగా వేసి కాల్చి పడేస్తారు బోర్ని. వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకోవడం కానీ అది మొత్తం అవుతుంది. మీరు బోర్ ఎందుకు దించుకోరు, ఎందుకు పట్టుకుంటారు అని ఇట్లా కూడా మాట్లాడుతారు. మాకు నీళ్ళు లేకపోతే ఏం లేకపోతే మేము ఎట్లా ఉండాలి? అసలు నీళ్ళు లేకపోతే ఎట్లా ఉంటారు? ఇంట్లో అవసరాలకి నీళ్ళు ఉంటేనే కదా ఏదైనా అయ్యేది. కానీ కొంచెం చూసుకొని ఎంక్వైరీ చేసి మరీ మాకు చేయాలని కోరుకుంటున్నా. అందరికీ నమస్తే. నా పేరు మణమ్మ. పెద్దమ్మ కాలనీలో ఉంటా. అక్కడ ఎవరికి చెప్పినా కూడా ఎవ్వరు రాలేదు. నరేందర్ గౌడు ఎన్నిసార్లు ఈడకు రాబట్టి 4-5 సార్లు ఎవరు పట్టించుకోలే అంతగానము. అక్కడ గౌడు వచ్చినప్పటి నుంచి మాకు అన్ని దాంట్లకు పట్టించుకుంటున్నాడు. అక్కడ నీళ్ళు వస్తలేవు, అక్కడ ఏంది రోడ్లు లేవు, కరెంటు లేదు, మళ్ళీ అక్కడ ఇండ్ల గురించి లేదు, ఎవరు పట్టించుకునే లేదు. ఉన్న వాళ్ళకి ఇండ్లు ఎట్టిస్తారు, లేని వాళ్ళకి ఎందుకు ఇయ్యరు? ఎంక్వైరీ చేస్తామంటారు. ఏంది ఎంక్వైరీ చేసేది? ఎంక్వైరీ ఇస్తలేరు. మంచిగా ఉన్న ఇండ్లు కూల్చొగొట్టి మళ్ళీ వాళ్ళకి ఇస్తున్నారు, మళ్ళీ లోపలే ఇచ్చేస్తున్నారు. మాకైతే ఇప్పటి వరకు అయితే ఇండ్లని మొత్తుకుంటున్నాం, అందరి దగ్గర పోయినాం, ఎవ్వరు మడక మనం పట్టించుకునిలే. ఏంటంటే ఇక్కడ షామీర్పేట సాయిల్ అన్న కొడుకే మనం పట్టించుకొని అక్కడ చేస్తున్నారు నరేందర్ గౌడు. అక్కడ వచ్చి నీళ్ళ గురించి, కరెంటు గురించి, రోడ్డు గురించి, ఇండ్ల గురించి, ప్రతి ఒక్క గురించి ఫోన్ చేసి మా ముందరనే ఫోన్ చేసి అడుగుతున్నాడు. ఇన్ని బాధలు ఉన్నాయి వీళ్ళకు, ఎవరు చేసేలేదు అని అక్కడనే మా ముందరనే అడుగుతున్నాడు. వస్తామని చెప్తున్నారు. అప్పుడు ఫోన్ చేసినప్పుడు మళ్ళీ ఎవరు వచ్చేది లేదు. మళ్ళీ ఆ గౌడు వచ్చి అక్కడ వచ్చి చూస్తున్నాడు, కానీ ఇప్పటి వరకు ఎవరు రాలేరు. మనం పట్టించుకొని చాలా ధన్యవాదాలు. మనకు చూసుకుంటున్నారు ఇప్పటి వరకు. అంటే వాళ్ళే CPS పార్టీ వాళ్ళే మనం పట్టించుకునేది బాగా. అక్కడ ఎవరు వస్తలేరు, వస్తే బాగుంటుంది. అక్కడ పాములు అట్లే ఉంటాయి. అక్కడ వచ్చిండ్రంటే చాలా పొద్దుగాల కూడా నీళ్ళు వచ్చినాయి. 4 రోజులు 5 రోజులు అవుతుంది అక్కడ నీళ్ళు రాక. 5 రోజులు అవుతుంది. ఇడుస్తున్నానని చెప్పిండు, ఇడుస్తూనే లేడు. అక్కడ నిన్న కూడా అక్కడ వచ్చిండు నరేంద్ర గౌడ్. అక్కడ వచ్చిండు కానీ అక్కడ వస్తే నీళ్ళు ఇడుస్తామని చెప్పిండు, ఇడవలేడు. దినం తప్పించి దినం ఇడుస్తా అని చెప్పిండంట. అక్కడ నీళ్ళే లేవు. 5 రోజులు అవుతుంది. అందరు రోడ్డు మీద ఉన్నారు, అందరు ఎగబడ్డారు. ఎవరికంటే చెప్తాం, అక్కడ నీళ్ళు లేక ఏం లేక నీళ్ళతోనే పని అయ్యే. అసలు నీళ్ళ గురించి, అక్కడ ఇండ్ల గురించి ప్రతి ఒక్కటి ఉండే లైట్లు అక్కడ పట్టించుకుంటే బాగుంటుంది. ఇప్పుడన్నా ఇది రేవంత్ అన్న డిస్టిక్ తీసుకపోతే బాగుంటుందేమో అని 100 సార్లు అన్న చెప్పబట్టి ఈడ కూడా కలెక్టర్ ఆఫీస్కి రాబట్టి
నీ మాట్లాడబట్టి 5 సార్లు అవుతుంది. ఇప్పుడు కూడా నీ డిస్టిక్ తీసుకుపోయి కూడా ఊరికే మళ్ళీ పదే అంటే కూడా బాగుండదు అని తీసుకుపోతే నెక్స్ట్ మటకం ఇంకా ఎక్కువే అవుతుంది. ఇంకా ఇప్పుడు మీ మాటలతో చెప్తున్నాం, తర్వాత ఇంకా ఏం చెప్తామో తెలియదు. సో ఇక్కడ మనం చూసాం కదండి, పెద్దమ్మ కాలనీకి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి కలెక్టరేట్ రావడం జరిగింది. కలెక్టరేట్ ప్రాంగణంలో దాదాపు వారికి సంబంధించినటువంటి సమస్యలపైన ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా దీనిపైన స్పందిస్తూ దానికి సంబంధించినటువంటి అధికారులతో కింది స్థాయి అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారని చెప్పేసి వారు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో వెంకటేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.